వెల్కమ్ బ్యాక్. వైసీపీ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేనే అది నిష్పక్షపాతంగా ఉన్నట్టు, మీ తప్పులు ఓపెన్గా మీరు బయట నిలబడి ఎలాంటి సంకోచం లేకుండా అందరు చూస్తున్నట్టు మీరు తప్పులు చేస్తున్నా పాయింట్అవుట్ చేసి ఓ చిన్న చర్య, అది పెద్దది కూడా కాదు, తీసుకోగానే గగ్గు ప్రపంచం తలకిందులు అయిపోయినట్టు, చాలా అంత నాశనం అయిపోయినట్టు, ఇలాంటి రియాక్షన్స్ అనేవి అది జనం అర్థం చేసుకుంటారు. ఆయన ఎట్లా మాట్లాడినా ఏదన్నా కూడా అక్కడికి మేము అంటున్నాం, ఇప్పటికీ ఇంకా పూర్తిగా లేదు, తీసుకోవాల్సిన చర్యలు కూడా. ఆ రోజు డీజీపీనే, ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్ను చేసిండేది. రెండో ప్రశ్న ముఖ్యమంత్రి గారు అడుగుతున్నది, ఇంటెలిజెన్స్ చీఫ్కు సంబంధం ఏముంది ఎన్నికల ప్రక్రియతో? అక్కడే మేము చెప్తున్నాం, అసలు ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి సంబంధం లేనిది. కానీ రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళ వ్యక్తిగత ప్రైవేట్ జీవితాల్లో కూడా పోయి వెతికి ఏం దొరుకుతుందనే బ్లాక్మెయిల్ చేసేంతవరకు ఏమైనా దొరుకుతాయా, అలాంటి వీక్నెస్లు ఉన్నాయని చూసేంతవరకు పోతున్నాడంటే ఇంకా ఆయన లేకుండా ఏం జరుగుతుంది? ఎన్నికలు అనేది ఆయన దృష్టి మొత్తం దీంట్లో చిన్న పార్ట్ మాత్రమే అన్నదానికి దానికి ఆధారాలన్నీ ఉన్నాయి. యాక్చువల్ దీనికి ముందే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ మధ్యనే మాకు ఆధారం వచ్చిన దాని మీదనే మేము కూడా మూవ్ అయింది. అంతకుముందు రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం. ఈ మధ్య నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నట్టు ఇదైపోయింది. ఈ మధ్యనే అదొక కాపీ కూడా సంపాదించాం, కోర్టులో కూడా వేశాను. ఈరోజు విజయవాడ మన అమరావతి మన హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేస్తే దాన్ని కోర్టు స్వీకరించింది. ఏమవుతుందో చూడాలి. కానీ నేను ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే కోర్టు ప్రాసెస్ అది చేస్తుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళకి చేయడానికి కొన్ని అధికారాలు ఉన్నాయి. అయితే ఏవి దేశ రక్షణకు సంబంధించినవి, సైనిక రహస్యాలకు సంబంధించినవి, వీటికి సంబంధించి పబ్లిక్ ఆర్డర్కి సంబంధించినంత వరకు అనే ఒక మాట ఒకటి ఉంది, కరెక్టే. కానీ ఈ లెటర్లో అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే రామకృష్ణారెడ్డి కానీ ఇంకొకరు కానీ వ్యక్తులు అవి చేయకూడదని ఎవరు అన్నారు. కానీ ఇందులో దేని కింద, ఏ కేటగిరీ కింద ఒకే పబ్లిక్ ఏంటంటే ఏ కారణం అంటే సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ అంట, పబ్లిక్ ఆర్డర్, ప్రివెంటింగ్ ఇన్సైట్మెంట్ టు ది కమిషన్ ఆఫ్ అండ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం, సంథింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఏదైతే సంఘ విద్రోహ శక్తులు చేసేవన్నీ ఉన్నాయి, దాంట్లో సరిగ్గా ఎలిజిబిలిటీ లేదు. ఒకటే రీజన్, వాళ్ళు ఎవడైనా సరే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఎవరో నిజంగా సంఘ విద్రోహ శక్తులు ఎవరో ఉండొచ్చు, మధ్యలో ఈ నెంబర్ పెట్టి పంపిస్తారు. నా నెంబర్ ఏది ఉందో అది కూడా ఇక్కడ పెట్టేసి పంపించారు. ఇది 60 డేస్కి పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో వేరే ఆధారం, ఏదైనా ఆధారం కావాలంటే మాకు ఆధారం కూడా ఉంది, ఆధారం పెట్టి ఈసీని అప్రోచ్ చేయం. యూ కాంట్ డినై ఇట్. దీన్ని కదిలిస్తే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి మొత్తం అందరు వస్తారు. అందుకే వాళ్ళు పక్కన పెట్టమని కోరాం. అందులో భాగంగానే వాళ్ళు పక్కన పెట్టారు. ఇంకా పని పూర్తి కాలేదు, వ్యక్తులుగా కూడా వాళ్ళు దీంట్లో నేరం చేశారు కాబట్టి అది కూడా వాళ్ళను కూడా అందులో ముద్దాయిలుగా పెట్టి కేసు పెట్టాం. నా ప్రైవేట్ దీనికి కూడా భంగం కలిగింది. ఒక రాజకీయ పార్టీలో సీనియర్ లీడర్గా అంతకుముందు కూడా ఒక రెస్పెక్టబుల్ దీంట్లో ఉన్న నా దీన్ని ట్యాప్ చేస్తున్నారు అనే దీంతో నేను వెళ్ళాను. కోర్టులో ఏమవుతుందో చూడాలి. దానికి సంబంధించి నేను ఇది ఎందుకు ఇచ్చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు చాలా ఏమీ తెలియని ఇదిగా సమాజాన్ని, స్టేట్ను రక్షిస్తున్న వాళ్ళగా ప్రొజెక్ట్ చేసుకొని అన్యాయంగా వైఎస్ఆర్సీపీ పోయి వాళ్ళ డ్యూటీలు వాళ్ళని చేసుకుంటున్న వాళ్ళని తప్పిస్తున్నారని పెడుతున్న గగ్గోలు పూర్తి ఏమాత్రం అర్థం లేనిది, ఎలాగో ఎక్కడ నిలబడలేనిది, ఆర్గ్యుమెంట్కు నిలబడదు, వాస్తవమైన లాజిక్కు నిలబడదు, లేదా ఆధారాలతో పెట్టాం కాబట్టి అసలు ఎక్కడ నిలబడే ఛాన్సే లేదు. ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికే ఈరోజు దీన్ని కూడా చూపిస్తున్నాం. ఆ తర్వాత ఈయన రోల్ గురించి ఇంటెలిజెన్స్ చీఫ్కి ఏం సంబంధం అంటే
ఈయన తన లిమిట్స్ దాటి రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటానని ఇక్కడ కూర్చున్న మీడియా మిత్రులకు తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం అందరికీ తెలుసు. సరే, ఏదో ఉదాహరణ కూడా దొరికింది. ఆ మధ్య ఈ బుద్ధా వెంకన్న అనే వాళ్ళ పార్టీ లీడర్ తనే మీటింగ్లో ఓపెన్గా నేను గద్దె రామ్మోహన్ రావు గారు అవినాష్ను స్టేట్ యూత్ ప్రెసిడెంట్ చేస్తామని దేవినేని అవినాష్ను ఏబి వెంకటేశ్వరరావు చెప్పాము. తర్వాత ముగ్గురు వెళ్ళి సీఎం దగ్గరికి వెళ్ళాము. ఏం సంబంధం నీకు? రాజకీయ పార్టీలు ఎవరిని పెట్టుకుంటే నీకేం సంబంధం? అంటే నువ్వు రోల్ ప్లే చేస్తున్నట్టేగా. ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఎవరు అడిగినా కూడా డేవిడ్ రాజు ఈరోజు అన్నట్టున్నారు. సరే, ఇప్పుడంటే టికెట్ రాలేదని అన్నారని వాళ్ళు అనొచ్చు. కానీ ఆఫ్ ది రికార్డ్ మీడియా మిత్రులందరూ తెలుసు, వీరెవరు వదిలిచ్చినా చెప్తారు. ఎవరు డీల్ చేసింది? ఫిరాయింపులను వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకుపోయిన ప్రతి కొన్నవాళ్లను డబ్బు ఎంతో బేరం ఆడి ఆ డబ్బులు చేర్పించడం వరకు. అసలు నువ్వు పోలీసు ఉద్యోగం ఎక్కడ చేసినావు? బ్రోకర్ పని, స్మగ్లర్ పని, దాన్ని ఏమంటాం హవాలా పని, ఇవి కదా చేసింది. నువ్వు దానికోసం వ్యక్తిగా కాదు ఈయన చేసింది, ఒక వ్యవస్థను నిర్మించాడు. ఒక నెల రోజులుగా ఎప్పుడైతే నాది ఉందని తెలిసిన తర్వాత సహజంగానే ఒక జర్నలిస్ట్గా నాకున్న క్యూరియాసిటీతో డీటెయిల్స్ కలెక్ట్ చేయించడం మొదలుపెట్టాను. పెడితే మైండ్ బాగ్లింగ్, అంటే తల దిమ్మ తిరిగిపోతుంది. ఎవరితోనే చెప్తే కళ్ళు తిరుగుతాయి. మనం ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఎక్కడో వింటూ వచ్చాం. లేదా ఒకప్పుడు హిట్లర్ నాజీలు వాళ్ళు చేసినవి. అప్పుడు టెక్నాలజీ ఇంత కాల, అప్పుడు నిఘా ఎట్లా పెట్టేవాళ్ళు, మూవ్మెంట్స్ ఎట్లా పట్టుకునేవాళ్ళని. వీళ్ళు ఇప్పుడు టెక్నాలజీని కలపడంతో బుద్ధి ఆబుద్ధి, ఆలోచన దుర్మార్గపు ఆలోచన, దానికి టెక్నాలజీ కలపడంతో మొత్తం అసలు అది వ్యవస్థీకృతం చేయడంతో స్టేట్ అంతా కూడా ఒక పెద్ద నెట్వర్క్ ఫామ్ చేశారు. నేమ్స్తో సహా మేము చెప్పబోతున్నాం. వీళ్ళ ప్రధాన కార్యాలయం ఇంటెలిజెన్స్ బిల్డింగ్లోనే ఒక ఫ్లోరు పూర్తిగా పెంట్ హౌస్ కంప్లీట్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పెట్టుకున్నారు. విజయవాడలోని ప్రధాన కార్యాలయం. దీనికి డైరెక్ట్ లీడ్ చేస్తున్నది ఏబి వెంకటేశ్వరరావు కాగా, ఆయనతో పాటు కింద ఉన్న వాళ్ళు మెయిన్ వచ్చి రిటైర్ అయిన యోగానంద్, అందరికంటే కీలకమైనది ఘట్టమనేని శ్రీనివాస్. ఆయన చేసేదాకా లా అండ్ ఆర్డర్లో ఎక్కడో ఉన్నట్టున్నారు, కానీ చూసే పనులన్నీ ఈయన చూస్తుంటారు. ఈయనకు సర్వసేనాని మొత్తం స్టేట్ అంతా ఉన్న వీళ్ళ నెట్వర్క్, దాన్ని కంట్రోల్ చేసేది ఘట్టమనేని శ్రీనివాస్ అని తెలిసింది. వీళ్ళకు ప్రధాన బిల్డింగ్లో ఒకటి ఉంటే పక్కనే సోషల్ మీడియా మానిటరింగ్ అని ఇంకో బిల్డింగ్ తీసుకున్నారు. పక్క న్యూ ఎల్ఐసి కాలనీలో ఉందంట. అది మొన్న ఫ్రైడే ఖాళీ చేశారని తెలిసింది. న్యూ ఎల్ఐసి కాలనీలో ఏపీ ఇంటెలిజెన్స్ కార్యాలయం సమీపంలో తాత్కాలికంగా అద్దెకు తీసుకున్న 2 భవనాలను శుక్రవారం అర్ధరాత్రి ఖాళీ చేశారు. ఇంటెలిజెన్స్ ఆఫీస్ పైన ఉన్న పెంట్ హౌస్ మాత్రం కొనసాగిస్తున్నారు. అక్కడ ఎందుకు చేశారు? మొన్న విజయసాయి రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఎప్పుడైతే ఆధారాలతో సహా ఇచ్చి ఫైనల్ డిమాండ్ పెట్టి ఎలక్షన్ కమిషనర్ల ఫుల్ బెంచ్ ముందు ఇచ్చేసిన తర్వాత వీళ్ళు చేసింది ఈ పని మొత్తం తీసేశారు. అక్కడ నుంచి రికార్డులన్నీ తీశారు, కొన్ని కాల్ చేశారు, మళ్ళీ వైట్ వాష్ చేసి క్లీన్ చేశారనేది తెలిసింది. తర్వాత వీళ్ళకి సంబంధించి హ్యాకర్లను కొంతమందిని పెట్టారంట. వీళ్ళ పని ఎక్కడెక్కడ యూజ్ చేసే హ్యాక్ చేసేది, ఒక్కొక్కరికి 5 నుంచి 6 లక్షల రూపాయలు అందుతామంట. ఇవి వాళ్ళకు వేరే సపరేట్ హౌసెస్ తీశారు. వీళ్ళు చేస్తున్న పనికి వేరే నేను ప్రూఫ్ మాకు నేను నంబర్స్ తెప్పించాను చూద్దామని. ఎక్కువ పోస్టులు కూడా పెరిగినాయి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో 2007లో 16లో 17 మంది డిఎస్పీ ఉంటే ఈయన వచ్చిన తర్వాత 45 మంది డిఎస్పీలు ఉన్నారు. అఫిషియల్ ఇది, నేను అనఫిషియల్ చెప్పాను. అనఫిషియల్ 100 మంది చేస్తున్నారు. 100 మంది ఒక సామాజిక వర్గం వాళ్ళు, లేదా వాళ్ళతో పాటు కలిసి ఉన్న వాళ్ళు, లేదా వేరే రకమైన వీటి కోసం ఆశించిన వాళ్ళు, లేదా అభిమానం వేరే అభిమానాల్లో ఏదైనా ఉండొచ్చు. మొత్తం మీద ఒక స్ట్రాంగ్ నెట్వర్క్. నేను చెప్తున్నది అఫిషియల్, ఇది ఓన్లీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో. అలాగే ఎస్పీ స్థాయి 10 మంది ఉన్నారు. ఓకే, ఎక్కువ డిఎస్పీ, అదనపు ఎస్పీ అప్పుడు 4 ఉంటే 2016లో 3 ఉంటే ఈయన వచ్చే టైంకు ఇప్పుడు 16 మంది అడిషనల్ ఎస్పీస్ 16 మంది, డిఎస్పీస్ 45 మంది పెంచారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వీళ్ళు కాక స్పెషల్ బ్రాంచ్లో అంతా వీళ్ళ వాళ్ళే వచ్చారు. వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారంటే మన తెలంగాణ ఎలక్షన్లో తిరుగుతున్నారు. ఆడేమో ఎమ్మెల్యే అని చెప్పినారు, దిక్కులేదు.
సర్వసర్వాన్ని ఇంకోరి చంపితే దిక్కు లేదు, వాళ్ళ గురించి ఏం నిఘా రాదు. సంఘ విద్రోహ శక్తులు ఎక్కడైనా చేస్తే రాదు, ఇసుక క్వారీలు అయితే తెలియదు, ఇంకా మట్టిని ఎత్తకపోతే తెలియదు, ఇంకోటి మోసాలు చేస్తే తెలియదు. వీళ్ళు చేసే పని అంతా ఎక్కడ ఎన్నికలు ఉంటే బహుశా భారతదేశంలో ఎక్కడున్నా పోతారేమో నాకు తెలియదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవాలని మెడలు ఉంచాలనుకుంటే అవతల పార్టీ కానీ వాళ్ళంతా వినకపోతే వీళ్ళు పోయి వాళ్ళ వీక్నెస్లు కనుక్కొచ్చి ఈయన ముందు పెడితే చేస్తారేమో, బ్లాక్మెయిల్ చేస్తారేమో తెలియదు. ఒక చీకటి చక్రవర్తి కంప్లీట్గా తన దీంతో ఒక భయంకరమైన వ్యవస్థను తయారు చేసినారనడానికి ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, దాని అధిపతి ఏబి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తూ దీని అవుతున్నారు. ఇంకా ఈయనకు సంబంధించినవి పేర్లతో సహా చెప్తాను నేను. ఇందులో ఈయన ఘట్టమనేని శ్రీనివాస్ అజమా ఇష్యూలో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు, కొంతమంది ఆయన దగ్గరకు వచ్చారు. అమర్నాథ్ నాయుడు సీఎం ఇంట్లో ఉంటాడంట, రామ్ కుమార్ ఈయన ఎక్కడో అనంతపురం ఎక్కడో ఉన్నట్టున్నారు. వీళ్ళు కంప్లీట్ ట్రాన్స్ఫర్స్ అన్ని వీళ్ళే తయారు చేస్తారు. వీళ్ళు తయారు చేసి ఘట్టమనేని శ్రీనివాస్ వీళ్ళ దగ్గరకు వస్తుంది, తర్వాత పెరుగుతుంది. నండూరు సుబ్బారావు డిఎస్పి, వీళ్ళు యాక్టివ్ ఉండేవాళ్ళు దీనిలలో. ఆదినారాయణ ఇన్స్పెక్టర్, బి శ్రీనివాస్ డిఎస్పి, రామాంజనేయులు డిఎస్పి, భక్తవత్సలం డిఎస్పి, కేశప్ప, రాజేష్ మురళి డిఎస్పి. ఇతను ఎక్కడ ఒంగోలు ట్రాఫిక్లోనే ఎక్కడ ఉంటాడంట. వీళ్ళకి అసలు పనులు ఉండవు, ఏముండవు. వీళ్ళు ఎంతసేపు ది రిపోర్ట్ డైరెక్ట్లీ టు ఏబి వెంకటేశ్వరరావు. అండ్ ఇఫ్ నెసరీ వీళ్ళను సీఎం దర్శనం కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఆయన దీంట్లోకి వెళ్ళిపోతారు. ఇంకోటి వింతైన విషయం ఏంటంటే ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ అనేది బహుశా రిటైర్ అయ్యే వాళ్ళ దగ్గర ఎప్పుడు పెట్టేది. మేము చిన్నప్పటి నుంచి చూస్తుండేవాళ్ళం, డైరీ చినిగిపోయిన డైరీ మీద పట్టుకొని రాసుకుంటుండేవాళ్ళు డీటెయిల్స్. ఇప్పుడు మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ఇది వచ్చి ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ అంతా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉండేవాళ్ళో దాంట్లో పెట్టుకున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయని వాళ్ళు అక్కడ నుంచి దే కంట్రోల్ ఎంటైర్